శ్రీ మాత్రే నమః. వ్యూయర్స్ అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మనం ఏ రోజు ఏ టైంకి వీడియో పెడుతున్నామో కంటిన్యూస్గా అదే టైంకి పెట్టాలి. ఎందుకంటే వ్యూవర్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ ఎట్ ఏ టైంకి అలవాటు పడి ఉంటారు కాబట్టి అలా పెట్టాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి నాకున్న పరిస్థితుల దృష్ట్యా నేను హౌస్ వైఫ్ అండ్ లేడీస్ కన్నా రన్ చేస్తున్నాను కాబట్టి వచ్చేది పండుగ, మరి మిగతా కార్యక్రమాలన్నీ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది, యువతల వర్క్ ఇంట్లో వర్క్ అది చేసుకోవాలి, తర్వాత షాప్కి వెళ్ళాలి, ఇవన్నీ చూసుకొని నేను వీడియో చేయాలి. కాబట్టి సేమ్ టైంకి నేను వీడియో అనేది నేను చేయలేకపోతున్నాను. దానికి మీరు నన్ను క్షమించాలి. కాకపోతే నేను ఒక వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ అలాగా సేమ్ టైంకి చెయ్యాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మ్యాటర్ అనేది ఇప్పుడు ఒక కోవిడ్లోని కార్యక్రమం కావచ్చు, లేకపోతే మిగతా కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ నేను తీసి ఎడిట్ చేసి నేను మరి పెట్టడానికి నాకు చాలా టైం పడుతుంది. వాళ్ళు చెప్పిన ప్రకారం మీ ఒరిజినల్ వాయిస్ ఉండాలి, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, తర్వాత మీ ఫేస్ ఉండాలి, మీ మాటలు ఉండాలి అని చెప్పిన ప్రకారం అయితే నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరేం చెప్తారు, మీరేం మాట్లాడతారు, మీకు ఏం ఎలిజిబిలిటీ ఉంది అని మీరు అనొచ్చు. ఎక్స్పీరియన్స్ అండి, నాకున్న ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే అందరికీ ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి జీవితం కూడా ఒక కథే. కానీ నా కథ నేను చెప్పదలుచుకున్నాను, నాకున్న అనుభవాల్ని నేను చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెట్టాలనుకుంటున్నాను. అది మాత్రం నేను పక్కగా మీకు టైమింగ్ అనేది నేను షెడ్యూల్ నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ టైంకి పెడతాను అనేది ఈ వీడియో నుంచి మీకు నేను ఏ టైంకి అయితే నేను రివీల్ చేశానో అదే టైంకి మిగతా వీడియోలు కూడా అదే టైంకి రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా మీకు టైం కూడా నేను అనౌన్స్ చేస్తాను. తర్వాత ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్ టాపిక్ అండి. ఈరోజు టాపిక్ జనరల్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్ డివోషనల్ ఛానల్ చాలామంది అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భజన చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలన్నీ. ఇప్పుడు మన హిందూయిజంలోని అనేక రకాలైనటువంటి దేవుళ్ళు, అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి మనలో మనకి క్లమ్జీ, తర్వాత ఏంటంటే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనేటటువంటి భావన రావడం వలన మనలోని ఏకీభావం లేదు. దానివల్ల ఏంటంటే మిగతా మతాలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఏకభావంతో ముక్తకంఠంతో చేస్తున్నారు. ఒక క్రిస్టియన్స్ అయితే అవనియండి, ముస్లిమ్స్ అయితే అవనియండి, ప్రార్థన విషయాల్లో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ వాళ్ళు ఏకకంఠంతో ముక్తకంఠంతో చేస్తున్నారు. అందరూ ఒకే భావంతో ముందుకు వెళ్తున్నారు. మనలో మాత్రం అటువంటి భావం లేదు. ఏమనంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవి అధిగమిస్తే మన సంస్కృతి అనేది పరిడిల్లుతుంది. దానికి కోసం మనం ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది అంటారు ఏ రకంగా ప్రయత్నం చేస్తారు, ఏం చేస్తారు అని. ఇంకేం లేదండి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మన పక్కనున్న వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. పక్కనున్న వాళ్ళకంటే వాళ్ళు చేస్తారు, ఏదో రకమైన పూజ చేస్తారు, వాళ్ళకి తోచినట్టు చేస్తారు. మనకు తోచినటువంటి సలహాలు సమర్థింపులు చేస్తాము. కానీ అందరికీ అన్నీ నచ్చవు. కానీ మనము వాళ్ళకి విలువనివ్వాలి. తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలని మనము ప్రోత్సహించాలి. అప్పుడే మరి కొంచెం మనం వృద్ధిలోకి వస్తాం. వాళ్ళు కూడా ఇంకా చెయ్యాలి, మనకి ఎప్రిషియేట్ చేశారు కదా, ఇంకేమో చెయ్యాలి అనే ఆలోచన. ఇప్పుడు మనం ఏదైనా ఒక దేవుని ఇష్టదైవ ఆరాధన చేస్తాము. ఇష్టదైవ ఆరాధన అంటే ఏంటి? మనము ఎంతగా చేస్తాము, ఎంతగా కొలుస్తాము అని అంటే ఒక బాబా గారిని తీసుకోవచ్చు, ఒక అమ్మవారిని తీసుకోవచ్చు, ఒక శివుడిని తీసుకోవచ్చు. ఇష్టదైవారాధన చేసేటప్పుడు మనం కొట్టగానే తిట్టగానే మనకి ఏదైనా కష్టం కలగానే ముందు మనం పిలిచేది ఎవరిని? అమ్మ అని పిలుస్తాం. కాబట్టి మనం ఏ దైవారాధన చేసినా ముందు అమ్మవారే కలుస్తుందండి. మనం ఏ దైవారాధన చేసినా ముందు అమ్మవారే పలుకుతుంది. అంటే అమ్మ ఆ రూపంలో ఉంటుంది. ప్రతి ఒక్క దేవతామూర్తిలో కూడా మనం అమ్మనే ఆరాధిస్తాం. అక్కడ దేవుడికి లింగభేదాలు ఉండవండి.
దేవుడికి లింగ భేదాలు ఉండవు. మనకి మనం కష్టంతో పిలిచేటప్పుడు, లేకపోతే భక్తితో పిలిచేటప్పుడు, ప్రేమతో పిలిచేటప్పుడు, మనం ఒక మన కృతజ్ఞత భావంతో కూడా పిలిచేటప్పుడు అవతల పలికేది మాతృమూర్తే. అది ఏ దేవత మూర్తి అయినా కావచ్చు, మాతృమూర్తే. మీరు ఏ దేవత ఉపాసన చేయండి, మీకు సమయం అనేది మీకు కలిసి వస్తుందండి. సమయం కలిసి వస్తుందంటే మీరు ఉపాసన చేసే కొద్దీ, ఉపాసన అంటే మరేం కాదండి, మరణాంతరాయితీ ఇది మంత్ర అని మీరు పిలుస్తూ పిలుస్తూ తలుస్తూ ఉంటే అదే మంత్రం అయిపోతుంది. పూర్వం ఒక కథ విన్నాను నేను నా చిన్నతనంలోని, అది మీకు చెప్పదలుచుకున్నాను. ఒక వ్యాధివిధులైనటువంటి బ్రాహ్మలు వెళ్ళిపోతుంటే చాలా రోజుల నుంచి చాలా రకాలైనటువంటి పూజలు, హోమాలు, వ్రతాలు చేసుకుంటున్నారు. మీకు అక్కడ ఊళ్ళోని చాలా బాగా జరుగుతున్నాయి క్రతువులు అవి. వీళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణులు చూసి మనం కూడా పూజ చేసుకోవాలి, ఇప్పుడు మిగతా జ్యోతుల వారికి కూడా పూజ చేయాలన్న ఆకాంక్ష ఎక్కువ కలిగింది. అది పూర్వకాలం నుంచి కలిగింది. అయితే ఒక గొల్లవాడు రోజు బ్రాహ్మణులు పూజ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, ఈ పూజలన్నీ కూడా మనం ఎందుకు చేయకూడదు, కొన్ని వాళ్ళంతగా మేము పూజలు చేయకపోయినా, అంత మంత్రాలు చదవకపోయినా ఏదో ఒకటి మనకు తోచింది ఏదో ఒకటి చేద్దాము అనే రకంగా అక్కడ బ్రాహ్మణుల్ని పిలిచి, అయ్యా నాకు ఏదైనా మంత్రమో తంత్రమో చెప్పండి, నాకు తోచిన విధంగా నేను పూజ చేస్తాను అని చెప్పేసి ఆ గొల్లవాడు అన్నాడు. అంటే అక్కడ ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, చిన్న అహంకారం వచ్చింది. ఆహా, గొల్లవాడు పూజ చేయడమా అని చెప్పి అహంకారం వచ్చి ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, అయ్యా అక్కడ మేక విసర్జించిన మలమూత్రాలు ఉంటాయి కదండి, అందులోని ఒక గింజను తీసుకొచ్చి ఇదే శివలింగం, దీన్నే పూజించు, దీన్నే స్మరించు అని చెప్పాడు. ఆ గొల్లవాడు వెరిబెత్తితోని తెలియక దానికే నిత్యం కూడా ఆ పాలు ఏదో వాడికి వచ్చినట్టు పూజ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు సాక్షాత్తు శివుడు అంతటి వాడు అందులో ప్రత్యక్షమైపోయాడు. అక్కడ మీకు ఏం అర్థమైంది? భక్తి అనన్యమైందండి. దానికి మనం ఎల్లలేనటువంటిది, మనం దానికి సమాధానం చెప్పడం అనేక రకాలైనటువంటి భక్తి ఉంటుంది, మూడభక్తి ఉంటుంది కొందరికి. కానీ శ్రీకాళహస్తిలో కూడా ఆ కథ విన్నా కూడా మీకు ఏం అర్థమవుతుంది? శ్రీకాళహస్తి కథ, అక్కడ శ్రీ అంటే సాలీడు, అలాగే కాలం అంటే సర్పం, హస్తి అంటే ఏను. ఆ మూడు కూడా ఆ పూజా విధానంలోని, శివుడికి అభిషేకించే విధానంలోని, ఆ రీతిలోని కొట్టుకొని చివరికి మోక్షమును పొందాయి. అదే రీతిగా ఇప్పుడు మనం కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. మనం ఎప్పుడైతే ఏకకంఠంతో, మనం ఎప్పుడైతే ఏకభావంతో, స్నేహభావంతో మనం ఎప్పుడైతే మన హిందూ మతాన్ని పరిరక్షించుకుంటామో, పేద ధనిక వర్గ భేదాలు, కులమత భేదాలు లేకుండా అందరం కూడా ఒక స్థాయికి వస్తాము. ఒక గుడిలో కానీ, ఒక సామూహిక అర్చనలో కానీ అందరూ కూడా ఒక్క త్రాటిపై నడిస్తే ఆ కళ వేరండి. అంతెందుకు, పల్లకి ఎక్కుతారు, పల్లకి ఎక్కిన తర్వాత మోసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మోసేవాళ్ళు నలుగురు ఉంటే కానీ పల్లకీలో ఒకరు కూర్చోలేదు. ఆ నలుగురు ఉంటేనే ఆ పల్లకీలో కూర్చునేవాడు స్థాయిగా కూర్చోగలుగుతాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వాలండి. అంతెందుకు, చాలామందిని నాకు 42 సంవత్సరాలు అండి. ఈ 42 సంవత్సరాలు నేను చాలామంది చూశాను. వీళ్ళు ఎందుకు పనికొస్తారు, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనుకునే వాళ్ళు చాలా పెద్ద స్థాయికి, చాలా ఎత్తుకు ఎదిగారండి. అది పిల్లలు అవ్వచ్చు, లేదంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎందుకు పనికిరాని వారు, నోము తిరిగిన వారు కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయిపోయారు. అంటే అది ఆ విద్వత్తు అనేది ఎప్పుడు ఎవరిని వరేస్తుందో మనం చెప్పలేము. మన పక్కనే ఉంటారు కానీ మనం చులకనగా చూస్తాం. ఎవరైనా ఎదిగితే చూడగలము, దూరం నుంచి చూడగలమేమో కానీ మన పక్కన ఉన్నవాడు ఎదిగితే మనం చూడలేము అండి. అది మనిషి నైజం. కానీ ఆ భావన మారాలి. ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క మనిషి చుట్టూ కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా విశిష్టత ఉందండి. ప్రతి ఒక్క వస్తువుకి విశిష్టత ఉంది, ప్రతి ప్రాణికి విశిష్టత ఉంది. అది గుర్తించాలి మనం.
వీళ్ళు ఎందుకు పనికొస్తారనే ఆలోచన తల్లిదండ్రికి తగదు, చుట్టుపక్కల ఉన్న మనుషుడికి తగదు. కానీ ధనిక వర్గాలు, పేద వర్గాలకి, ఈ మధ్యతరగతి వాళ్ళకి కూడా చేయూతనివ్వాలండి. చేయూతనివ్వాలి అని అంటే డబ్బు ఇవ్వడమే కాదు, ఒక సలహా అనేది జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు డబ్బు ఇచ్చి మాత్రం ఎవరికి సహాయ సహకారాలు అందించమని నేను చెప్పను. ఒక సలహా ఇవ్వండి, మంచి సలహా ఇవ్వండి, మంచి మనసుతో ఇవ్వండి, వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అటువంటి సలహా ఇవ్వండి, మీకు చాలా చాలా ఉన్నత గతులు దొరుకుతాయి. ఈ ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని చాలామంది ఎదిగి ఉన్నారు, ఒదిగి ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సలహా అనేది జీవితాన్ని మార్చేస్తుంది. ఆ సలహా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుకి ఈ వీడియో నాకు తోచిన మాటలు నేను సరిగా కూర్చలేకపోయాను. నేను యాజ్ డేజ్గా చెప్పాను, నాకు అనిపించింది యాజ్ డేజ్గా చెప్పాను. అంతేగాని నేను రాసుకోలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు. డైరెక్ట్గా నాకు అనిపించింది చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖనో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.